కానీ నువ్వు ఉడికిపోయావు. నీలవేణిని బ్రాండ్ అంబాసిడర్గా చేస్తుంటే ఏమి చెయ్యలేక చేతకాని వాళ్లలా మనందరం చూస్తూ ఉండిపోయాం. అది మోడర్న్ డ్రెస్ వేసుకోగానే అంత బ్యూటిఫుల్ గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదంటీ. నీ మొహం, నువ్వు చేసిన పని వల్ల అది అందరికీ గ్లామర్ డాల్లా కనిపించింది. అందరూ తెగ పొగిడేశారు. దెబ్బకి మన కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ అయి కూర్చుంది. ఆ చీరున్న కవర్ నువ్వు తీసుకున్నాక మళ్ళీ ఆ మోడర్న్ డ్రెస్ కవర్ అక్కడెందుకు పెట్టావు? నేను అనుకున్నట్టు జరగలేదాంటీ. మోడర్న్ డ్రెస్ చూడగానే షాక్ అయి వేసుకోలేక మానుకోలేక తను పార్టీకి కూడా రాలేక గదిలోనే ఉంటుందనుకున్నాను. కానీ అంత మేకోవర్ అయి వస్తుంది అనుకోలేదు. అది ఎలా తయారయ్యిందో తెలియదు కానీ అందరికీ నచ్చేసింది. దానికి తోడు అది ఫోటోలు దిగడానికి నువ్వే దగ్గరుండి మరీ రెడీ చేశావు. మేకప్ అసిస్టెంట్లు కూడా అంత డెడికేటెడ్గా సర్వీస్ చేయరేమో. నేను మేకప్ బాగా చేస్తానని తారక్ పొగిడాడు కదా ఆంటీ, అందుకు కాదనలేకపోయాను. అది పొగడ్త కాదు, నిన్ను అందరి ముందు ఫోన్లు చేశాడు. ఇంట్లో అందరికీ సేవలు చేసే నీలవేణికి నువ్వు సేవలు చేయాల్సొచ్చింది. ఆంటీ, మీరు ఆ మాట పదే పదే చెప్పకండి ఆంటీ. ఇప్పటికే జరిగింది తలుచుకుంటుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఏం చేస్తాం, నువ్వు చేసిన పని అలా ఉంది మరి. సారీ ఆంటీ, సారీ. ఈసారి పగడ్బందీగా ప్లాన్ చేస్తాను ఆంటీ. నువ్వేం చెయ్యొద్దు. ఇప్పటికే నీ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? ఎప్పటికైనా నువ్వు నా ఇంటి కోడలు అవుతావని నేనందరికీ చెప్పుకునేదాన్ని. కానీ ఇప్పుడు నువ్వే ఈ ఇంట్లో పని మనిషిగా ఉంటావు, నీలవేణి మహారాణిలా ఉండబోతుందని జనాలు పందెం కాస్తున్నారు. ఎవరంటే అలా మాట్లాడుతుంది? వాళ్ళ అడ్రస్ చెప్పండి.